సినిమా యాక్టర్లను స్తుతించాను నేను. ప్రభువుకి దూరం అయిపోయా, నాకు తెలీదు. ఇంత సాక్షి చెప్పారు అక్కగారు, సుశీలక్క గారు 76 నేను 77లో అదే స్థలంలో మేము రక్షించబడ్డాను. అప్పుడు తెలిసింది నాకు దేవుని స్తుతించాలని. మనమంతా రాజకీయ నాయకులను చేయలేదు దేవుడు మనల్ని. ఓయ్ వినాలరా, సినిమా యాక్టర్ల కోసం చేయలేదు మనల్ని, క్రికెట్ కోసం చేయలేదు మనల్ని, ఇంకా దేనికోసం చేయలేదు మనల్ని. యేసుని స్తుతించాలని దేవుడు మనల్ని సృష్టించాడు. అప్పుడే దేవుని మహిమ వస్తుంది. ఆయన మహిమ కోసం సృష్టించాడు దేవుడు మనల్ని. అందుకే మిమ్మల్ని నిలబెట్టి ఆరాధన చేస్తున్నాం. మిమ్మల్ని చేతులతో ఆరాధన చేస్తున్నా. ఈయన ఎవరు అని చెప్తే ఈయన సృష్టికర్త అయిన దేవుడు అండి, యేసు ప్రభు. ఇంకా ఈయన ఎవరు, ఎప్పుడున్నాడు ఈయన? ఏంటి మీ దేవుడు నినగా మొన్నొచ్చాడు. మా దేవుళ్ళు కోట్లు సంవత్సరం బట్టి ఉన్నారండి. మీ దేవుడు నినగా మొన్నొచ్చాడండి. ఈ నినగా మొన్న రాలేదు ఈయన. ఎప్పుడో తెలుసా అండి? చదువు హెబ్రీ 13:8 చూద్దాం. వాక్యం చెప్తుంది. హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగుండును. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈయన నిత్యము ఉండే దేవుడు. పిల్లల మలకి చెప్తున్నాడు, మలకి 3:6 చెప్తున్నాడు, ఈయన మార్పు లేని దేవుడు, మారనివాడు. 2020లో ఒక అవతారం ఎత్తాను, నెక్స్ట్ వచ్చే 2030లో మరొక అవతారం ఎత్తాను. లేదు, ఒకే ఒక అవతారం, యేసయ్య అవతారం, ఒక అవతారం. అన్ని అవతారాలు మార్చే దేవుడికి అది ఈయన మార్పు లేని దేవుడిన. అందుకని పుట్టకముందే 500 సంవత్సరాల క్రితము యెషయా అన్నాడు, ఈయన నిత్యుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, నిత్యము ఉండే తండ్రి. మరి చెప్పనా, ఈ లోకపు తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ యేసు ప్రభు అయితే ముదుము వచ్చే వరకు నువ్వు ఉన్నంత కాలం ఎత్తుకొని మోసే దేవుడు మన ప్రభు యేసుకి. కొట్టని చెప్పండి అందరూ గట్టిగా సరే. ఏం చప్పట్లయ్యే, గట్టి కొట్టండి చప్పట్లా. గట్టిగా చప్పట్లు కొడితే, గట్టిగా అరిస్తేనంట గుండె జబ్బులు రావని చైనా శాస్త్రవేత్త కనిపెట్టాడు. చైనా శాస్త్రవేత్తలు నిండు పైకి అది గట్టిగా హల్లెలూయా. ఈయన నిత్యము ఉండే దేవుడు. పర్వతాలు పుట్టక ముందు ఉన్నాడు, శాశ్వత కాలంలో ఉన్నాడు, ఆది కంటే ముందే ఉన్నాడు, అనాది దేవుడు ఈయన. మన రక్షణ కోసం 2000 సంవత్సరాల క్రితం భూమి మీద దిగి వచ్చాడు. 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యం జరిగించి, రక్తమును కార్చి, ప్రాణం పెట్టి, ఏ దేవుడు చేయలేని గొప్ప కార్యం జరిగించి, నీకోసం నా కోసం మరణించి, మన పాపకు మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయి ఒక మాట చెప్తాడు ఆయన. మత్తయి 28:20 చదవండి సరే. ఏం చెప్పాడు? మత్తయి 28:20. ఇమ్మానుయేలు చెప్పండి, చెప్పారమ్మా అంత చెప్పండి. ఇమ్మానుయేలు దేవుడు అండి. ఇమ్మానుయేలు అర్థం అండి, దేవుడు మనకు తోడు, నీకు నాకు తోడు ఉండడం కోసము ఈ లోకంలో నరుడిగా జన్మించాడు ఈయన. సదాకాలము మనతో ఉండేవాడు ఈయన. ఉన్నాడు ఈయన, నిత్యము ఉండే దేవుడు. ఎలా చెప్పగలరంటే పాస్టర్ గారు అనొచ్చు మీరు. మీ ఇంట్లో క్యాలెండర్లో ఉన్నాయా? ఆ క్యాలెండర్లో ఈయన పుట్టినప్పటి నుంచే ఉన్నాయి. ఈయన పుట్టినప్పుడు జనాభా లెక్కలు రాశారు. ఈయన పుట్టినప్పుడు మరియమ్మ గారు యోసేపు గారు వెళ్ళి యెరూషలేము మందిరంలో ఈయన సున్న చేయించి పేర్లు అందరూ రాయబడ్డాయి. 19వ శతాబ్దంలో సిరియా దేశంలో, అంటే యెరూషలేము పక్కన ఉన్న సిరియా, నేను చూశాను. ఆ గోలాన్ హైట్స్ ఎక్కితే సిరియా దేశం కనిపిస్తుంటుంది. ఆ సిరియాలో ఆ రాజుగారికి భవనాన్ని తవ్వుతుంటే పెద్ద 1,44,000 మంది ఎంతమందో గ్రంథాల పేర్లతో గ్రంథం దొరికిందట. ఆ గ్రంథంలో మరియమ్మ గారు, యోసేపు మరియు యేసు పేర్లు అందరూ రాయబడ్డాయట. ఆ గ్రంథం ప్రస్తుతం అది జర్మనీ మ్యూజియంలో ఉంది. దాన్ని బట్టి లెక్కలు కడితే కరెక్ట్గా యేసు ప్రభువారు
లేక డిసెంబర్ 25న పుట్టారని నిపుణులు లెక్కలు తేల్చారు. తర్వాత అక్కడి నుండి వినండి, అక్కడి నుండి 8 రోజులు, 25కి 8 రోజులు కలపండి. ఎందుకు కలుపుతా? 25 ఎందుకు రోజులు కలపండి? 25 నుండి 26, 27, 28, 29, 30, 8వ రోజున పుట్టిన తర్వాత అది జనవరి 1 అట. అది అర్థమవుతుందండి, జనవరి 1 అండి. అది 8వ రోజున ఈయన పుట్టినప్పటి నుంచి ఆ యొక్క తారీఖు జనవరి 1. కనుక మనకి 25 ఎంత ప్రాముఖ్యమో 1 కూడా అంత ప్రాముఖ్యమే. అంతే, 1వ తారీఖు ఫుల్ తాగేసి బండి తీసుకెళ్ళి గుద్దేయడం కదా దేని దాన్నో. అర్థమవుతుందండి. ఈయన ఉన్నాడండి. ఈయన క్యాలెండర్లో ఆయన పుట్టినప్పటి నుంచే ఉన్నాయి క్యాలెండర్లో. అంతేకాదు పిల్లలు విన్నారా, ఆయన జన్మదినం నుంచి ఆయన ముందేమో క్రీస్తు పూర్వమో తర్వాత క్రీస్తు శకమో. చరిత్ర 2 భాగాలు విభజించాడు ఈయన. 2 భాగాలు అయిపోయాయి. అంతేకాదండి, మరొకటి చూస్తే వినండి పిల్లరా, ఆయన శిష్యుడు హలో మాట్లాడుకున్నారు. శిష్యుడైన తోమా మన భారతదేశం వచ్చాడు. అమెరికా నుంచి రాలేదు మనకి సువార్త, ఇంగ్లాండ్ దొరలు తేలేదు సువార్త మనకి. ఆయన శిష్యుడే, 12 మంది శిష్యులు. ఒక శిష్యుడు ముందు కేరళ వచ్చి కేరళలో 7 సంఘాలు కట్టాడు. తర్వాత చెన్నై వచ్చి చెన్నైలో పిల్లరా సెయింట్ థామస్, మౌంట్ థామస్, ఆ యొక్క పర్వతం మీద కొండ మీద ఆయన ఉండి అతసాక్షిగా మారిపోయాడు. ఈయన ఉన్నాడు ఇప్పటికీ కూడా. ఆయన సమాధి, శిష్యుని తోమా గారి సమాధి ఇప్పటికీ కూడా చెన్నైలో ఉంది. మౌంట్ రోడ్ అంటారు చెన్నైలో. ఈయన ఉన్నాడండి. ఈ నిత్యుడైన దేవుడు, యేసుప్రభు నిత్యుడైన దేవుడు అండి. యెషయా 40:28, యెషయా 40:28.